గురువుగారు అంటే శత్రువులు అని అనలేం కానీ మనం అప్పటి వరకు మనకి మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా సడన్ గా ఎందుకో కారణం తెలియకుండానే మనకు శత్రువులుగా మారిపోతూ ఉంటారు. అలాంటి శత్రువుల నుంచి భార్య నుంచి బయటపడడానికైనా లేదంటే మనకు మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మంచి చెడు చేయాలనుకునే వాళ్ళకి చెడు అలా చేయాలని అనుకున్నప్పుడు అసలు దానికి సంబంధించిన ఏమైనా రెమెడీ ఉందా? లేదంటే అలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలంటారు? ఓకే మా అసలు ఈ మధ్యకాలం జరుగుతున్న అతి ముఖ్యమైన సమస్యలు ఇవన్నీ కూడా అందరూ కూడా సరే శత్రువర్గం ఎందుకు ఏర్పడుతుందో అంతో కూడా ఏర్పడుతుంది. సరే మన ప్రవర్తన వాళ్ళకు నచ్చక వాళ్ళ ప్రవర్తన మన నచ్చక మాట అనుకొని శత్రువుగా ఏర్పడిపోతాం. అప్పటి వరకు మిత్రులుగా ఉన్న వాళ్ళు కూడా సడన్ గా శత్రువులు ఏర్పడుతుంది. అయితే ఈ సరే శత్రువులు ఏర్పడిపోయి ఏదో మాట అనుకొని సైలెంట్ కూడా పర్లేదు. అంటే ఈ శత్రు వర్గాన్ని ఎలా పెంచుకుంటారు అంటే ఇది వాళ్ళు సరే క్రూరత్వంతో నాతోటి గొడవ పడ్డాడు కదా వాడిని మొత్తం నాశనం చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా పోతే వాడిని ఇబ్బంది పెట్టచ్చు, ధనపరంగా చేస్తారు, శత్రుపరంగా చేస్తారు, రౌడీల పరంగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా బ్లాక్ మ్యాజిక్ జరుగుతుంది కదా, ఇట్లాంటివి కూడా చేస్తూ శత్రువర్గాన్ని పెంచేస్తుంటారు. శత్రువర్గాన్ని నాశనం కోరుకుంటూ ఈ దుష్టగ్రహాల ప్రభావం చూపించి వాళ్ళకేదో అంటే ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ లో తంత్ర మంత్రాలతో చేస్తున్నారు కదా, అలాంటివి ఏమైనా చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి సంసారం చేసి వాళ్ళు మంచి ఉన్న స్థాయిలో ఉన్న వాళ్ళు, మంచి ప్రాముఖ్యతగా పెద్దవాళ్ళు, మంచి డబ్బు పరంగా అహంకారం ఉన్న వాళ్ళని కూడా రోడ్డు మీదకి తెచ్చే స్థాయికి తీసుకెళ్తుంటారు. అంటే ఏదో విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తుంటారు. సరే మనకు శత్రువు మన పక్క వాళ్ళు కావచ్చు ఎవరన్నా కూడా శత్రువులు ఏర్పడుతున్నారు. ఇక మనకు అంటే నేను చెప్పే రెమెడీ ఏంటిదంటే మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్న రెమెడీ శత్రువు అనుకోండి, సరే మీకు ఏ శత్రువులు ఎవరు చేస్తారు మీకు తెలియవచ్చు తెలియకపోవచ్చు. కొంతమందికేమో గొడవ పడ్డాం కాబట్టి గొడవపడ్డ తర్వాత నుంచి నాకు ఇలా అవుతుందని వీడే అనేసి చెప్పుకోగలుగుతారు. ఆ వీడు నాకేమో చేస్తుండు కాబట్టి కొన్ని సంఘటనల్లో వాళ్ళు చేసే మాటలు వాళ్ళు చేసే ప్రవర్తన చూసి వీడు నాకేదో ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి వీడు నా శత్రువుని గుర్తుపడతారు. కొంతమంది గుర్తుపెట్టలేని స్థితిలో ఉంటారు, ఎవడేం చేసినా మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే శత్రు పేరు తెలిస్తే పర్లేదు, లేకున్నవాడు చెప్తాను ఏం చేయాలి. మనకు అంటే శత్రువులు మనం ఏ ఇబ్బందులు పెడతారో వాళ్ళకి అవి రిటర్న్ వెళ్ళిపోయాడు. మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, వాళ్ళకి చెడు కోరుకుంటే వాళ్ళకి చెడు జరుగుతారు శత్రుపరంగా. అందులో ఇలా మనకు ఎంత పెద్ద శత్రువునైనా శ్రీకృష్ణుడు భగవానుడు మనకు సుదర్శన చక్రాన్ని ఎలా వేసి శత్రుని నాశనం చేశాడో అలానే మనకు సుదర్శన చక్రంగా ఒక సముద్రంలో దొరికే ఒక వస్తువు అనమాట. సముద్రంలో ఎన్నో దొరికినాయి మనకు, అందులో ఇది ముఖ్యమైనది. తర్వాత మనకు ఇది ఒక అంటే మన గవ్వల పరంగానే ఉంటుంది అలాంటిది అనమాట, షెల్ అనమాట. ఇది ఏంటంటే మనకు సుదర్శన చక్రంగా ఉంటుంది, ఇది సుదర్శన చక్రంగా ఉంటుంది. దీంతో చాలా చక్కటి రెమెడీ చేస్తే మన శత్రువుని వర్గాన్ని మనము మట్టు పెట్టేయచ్చు. వాళ్ళు కూడా బాగుండాలి, కాకపోతే ఎంత ఎక్కువ ఓవర్ ఇస్తే అది ఓవర్గా ఉంటుంది. అది చెప్పిన కొంచెం అంటే కొంచెం ఇస్తాడు, ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తాడు భగవంతుడు. ఎంత అంటే స్వామివారు కూడా మనకు ఇట్లాంటివి అన్ని జరుగుతాయి కాబట్టి ముందే భగవంతుడు అన్ని మనకు ఇచ్చాడు. శత్రువర్గంతో పోరాడాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి కొన్ని వస్తువులు ఇచ్చి శత్రువర్గాన్ని ఎలా మనము ధ్వంసం చేయాలి, శత్రువర్గం క్రిమికీటక లాంటిది అనమాట. ఒక మంచి పొలంలో ఒక మంచి వృక్షము మంచి పెరుగుతున్న క్రిమికీటకం ఎలా ఖర్చు దాన్ని మొత్తం నాశనం చేస్తుందో, ఆ నాశనం చేస్తున్న దాన్ని మనం మందుతో ఎలా చంపేస్తామో అదొక రెమెడీ అనమాట. ఆ మందు కొట్టడం ఒక రెమెడీ, ఇది కూడా అలాంటిది అనమాట. శత్రువర్గం మనం పెరిగి మనల్ని ఇబ్బంది పెడుతుందంటే వాడికి కూడా ఒక మందు అంటే వాడికి కూడా ఒక రెమెడీ చేసి వాడిని కూడా ధ్వంసం చేయడం ఎలానో ఇది కూడా అలాంటిది సేమ్ యాస్టిస్. అందులో మనము ఇది ఒకటి తీసుకోవాలి. మనం చేసే రెమెడీలో ఇది పూజపత్రి అంటారు. ఇది కూడా ఒక వృక్షం ద్వారానే పేపర్ తయారవుతుంది. భుజపత్రి అని ఒక చెట్టు ద్వారా మనకు వృక్షం ద్వారా మనకు ఈ పూజపత్రి రెడీ అవుతుంది అన్నమాట. పూజపత్రి అంటారు. ఒక భుజ అని ఒక భుజపత్రి మనకు ఉంటుంది అన్నమాట. ఈ భుజపత్రి తీసుకొని దీంట్లో ఎవరైతే మనం అనుకుంటామో శత్రు పేరు తెలిస్తే పర్లేదు, లేదు అన్నా కూడా ఏ శత్రువు అయినా పర్లేదు, పేరు తెలియకపోయినా పర్లేదు. నా శత్రువులు మమ శత్రు నాశ అని కూడా రాసుకోవాలి. మళ్ళీ అంతే మమ శత్రు నాశ అని ఒక బాక్స్ లెక్క గీసేసి ఆ బాక్స్ లోపల పేరు తెలిసే పేరుతోటి, లేదంటే మమ శత్రు మనకి ఎవడైనా ఉండొచ్చు వాడు నాశ అనమాట. వాడు ఏం చేసినా కూడా మనకి రిటర్న్ నిలబెట్టేట్టు కూడా ఇది మంచిగా దాంట్లో బాక్స్ లెక్క రాసి దాన్ని ఒక శత్రు ఆకారం కట్ చేసుకోవాలి.
నేను చూపిస్తాను ఒట్టిగా. ఓకే. దీన్ని చతురాకారంగా తీసేసుకొని దాన్ని చతురాకారం ఒక బాక్స్ మళ్ళీ గీసి ఆ బాక్స్ లోపల వారి పేరు రాసేసి ఇందులో ఇట్లా హోల్ లెక్క కనబడుతుంది చూసారా, ఆ. ఇందులో ఇట్లా మడత పెట్టేసి ఉమ్. ఇందులో ఇలా పెట్టేసేయాలి. దీన్ని మొత్తం ఇలా చిన్నగా అంటే Hole చేసేసి హోల్ పెట్టు. చేసేసి ఉమ్. దీన్ని ఏదో విధంగా మనం చిన్నగా మార్చేసేసి ఉమ్. ఇలా ఉంది కదా, ఆ. దీన్ని ఇలా పెట్టేసేయాలి. ఇక ఓకే. దీని లోపల సన్నగా అంటే నేను మామూలుగా మౌంట్ చూపిస్తాను కానీ అర్థమైంది. చిన్నగా తీసేసుకొని దీని లోపల అంతా పెట్టేసి ఇట్లా కుచ్చేసేయాలి. ఉమ్. దీన్ని కుచ్చేసిన తర్వాత ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోవాలి, ఆ. పట్టు క్లాత్. పట్టు. మామూలు కాటన్ క్లాత్ కాకుండా పట్టు క్లాత్ తీసుకోవాలి. పట్టు క్లాత్ బ్లాక్ లేకపోతే యాష్ కలర్ లేకపోతే డార్క్ బ్లూ కలర్, ఓకే. ఏదైనా డార్క్ కలర్. డార్క్ కలర్ 3 కలర్స్ ఏదైనా ఒక కలర్ తీసేసుకొని అందులో ఇది పెట్టేసి ఎర్ర అక్షంతలు, రెడ్ కలర్ అక్షంతలు ఉంటాయి కదా, అవును. కుంకుమ కలిపిన అక్షంతలు అవును. మనం మనసంకల్పం చేసుకొని మన వేదన దానికి వినిపించి అందులో వేసేయాలి. వేసేసి మూటగా కట్టి దీన్ని తీసుకెళ్ళి తుమ్మ చెట్టు కట్టాలి. ఓకే. అదే ముళ్ళు ఉంటాయి కదా, ఆ. ఆ తుమ్మ చెట్టు కట్టేస్తే వీలైతే ఆదివారం చేస్తే చాలా బాగుంటుంది. ఆ. ఈ అమావాస్య సమయంలో చేస్తే బాగుంటుంది. పౌర్ణమి రోజు చేయకూడదు, ఓకే. అమావాస్య సమయంలో చేయొచ్చు, అష్టమి రోజు చేయొచ్చు. అష్టమి. ఇదంటే చతురాకారంగా ఆ. 360 డిగ్రీస్ ఇటు అమావాస్య నుంచి అష్టమి వరకు 90 డిగ్రీస్, ఉమ్. మళ్ళా ఈ అష్టమి నుంచి పౌర్ణమికి 90 డిగ్రీస్ 180 డిగ్రీస్, అక్కడ నుంచి మళ్ళీ అష్టమికి 90 డిగ్రీస్ 270 డిగ్రీస్, మళ్ళీ అక్కడ నుంచి అమావాస్యకి ఉమ్. 90 డిగ్రీస్ 360 డిగ్రీస్ అట్లా అని స్క్వేర్ ఆకారం ఇట్లా వెళ్తుంటాం అన్నమాట. ఓకే. అట్లా మనకు ఈ డిగ్రీస్లో పౌర్ణమి డిగ్రీ ఒకటి ఇచ్చిపెట్టేసి ఉమ్. మనం అష్టమిని తీసుకోవచ్చు, ఆదివారం మన అమావాస్య తీసుకోవచ్చు, ఆదివారం తీసుకోవచ్చు. పౌర్ణమి రోజు ఒకటి చేయకూడదు. పౌర్ణమి రోజు. ఈ రోజు మనము ఈ రోజులు అలా చేసుకుంటే ఖచ్చితంగా ఆ శ్రీకృష్ణుడు భగవానుడు విష్ణుమూర్తి మనకు అండగా ఉండి ఆ శత్రు వర్గాన్ని నాశనం చేసి. మనం చేసేస్తాం అతి శీఘ్రంగా, నమ్మకంగా, ఖచ్చితంగా కూడా. Right. ఇది ఒక్కటి చెప్పగలదు ఏంటంటే ఎవరు ఎంతమందిని ఇబ్బంది పెట్టినా చాలా మంది చేశారు. ఉమ్. ఆ చాలా అంటే మంది మీ దగ్గరికి వచ్చారు అలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా చెప్తారు, అవును. గురుగారు నాకు ఇలా అవుతుంది, ఎందుకు అవుతుందంటే చెక్ చేస్తాం అన్నమాట. ఉమ్. వాళ్ళకున్న ప్రాబ్లం చెక్ చేసి ఎందుకు ఇలా అవుతుంది, అసలు నేను ఇంతకుముందుకు బాగుండే గురుగారు మంచి ఆరోగ్యంగా ఉండే, ఎందుకు ఈ మధ్యలో నాకు ఇలా అవుతుంది, ఉమ్. నేను మంచి ఉన్నత స్థాయికి వెళ్తున్న జాబ్ పోయింది, ఇలా అయిపోయాను, ఉమ్. మంచి ఇల్లు ఇలా అమ్మేసుకున్నాను, అప్పుల పాలు అయిపోయింది, ఎందుకు ఇలా కూడా అప్పుడు చూస్తామన్నమాట. బాబు నువ్వు వీళ్ళతో గొడవ పడ్డావు, అందులో నీకు ఇలా బ్లాక్ మ్యాజిక్ చేసారు కాబట్టి మీరు మొత్తం ఇలా అయిపోయారు కాబట్టి ఇలా ఇబ్బంది పడ్డారు కాబట్టి దీన్ని నివారణ చేసుకోండి, లేదు అంటే ఇలా చేసుకోండి. ఏదో ఒకటి రెమెడీస్ ఎన్నో రకాలు ఉంటాయి, ఒక ప్రాబ్లంకి ఎన్నో వందల రకాల రెమెడీస్ ఉంటాయి. అవును. ఎవరైనా కూడా అందరూ బాగుండాలనే రెమెడీస్ తోటి మీరు చెప్తారు, న్యాయబద్ధమైన కోరికలు ఏవైనా కూడా బాగుండాలని చెప్తూ ముందుకు తీసుకెళ్తుంటాం అన్నమాట. రైట్ గురు, నిజంగా అంటే చాలా చక్కని రెమెడీ అనుకోవాలి ఇది. నిజంగా మీకు ధన్యవాదాలండి. స్వామి